పిల్లలు 100 days యాక్షన్ ప్లాన్లో భాగంగా మనం ఇప్పుడు సర్కిల్స్ అనే చాప్టర్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, క్రియేట్ a geometrical design involving two tangents drawn from an external point to the circle. సో ఒక సర్కిల్కి ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ని డ్రా చేయమంటున్నాడు. సో ఇది మనకి చాలాసార్లు చాప్టర్లో కూడా వచ్చింది. సో ఇలాగా ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి పి ఎక్స్టర్నల్ పాయింట్ అనుకుంటున్నాను, ఏబి అనేది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ అనుకుంటున్నాను, రైట్. సో ఇది రేడియస్ అవుతుంది, ఓఏ అండ్ ఓబీలు రేడియస్ అవుతాయి. ఓకేనా, ఇలా మనం డయాగ్రామ్ని డ్రా చేయాలి. రఫ్లా కాకుండా నీట్గా డ్రా చేయండి పిల్లలు. అయితే ఇక్కడ ఏమైనా డేటా ఎంటర్ చేయాలనుకుంటే పిఏ అండ్ పిబి ఆర్ ద 2 tangents drawn from an external point P to the circle with center O అని డేటా కూడా ఎంటర్ చేసే పని అయితే చేయండి, నీట్గా ఉంటుంది, రైట్. సెకండ్ వన్ చూద్దాం. చూడండి పిల్లలు, డ్రా ఎ సర్కిల్ అండ్ 2 lines parallel to a given line such that one is a tangent and other a secant to the circle. ఒక సర్కిల్ డ్రా చేయమన్నాడు, ఆ సర్కిల్కి 2 lines డ్రా చేయమన్నాడు. ఒకటి టాంజెంట్ అవుతుందంట, ఇంకోటి సీకెంట్ అవుతుందంట. టాంజెంట్ అంటే ఏంది పిల్లలు? ఎ లైన్ విచ్ టచెస్ ద సర్కిల్ అట్ వన్ అండ్ ఓన్లీ వన్ పాయింట్ ఈజ్ నోన్ యాజ్ ఎ టాంజెంట్. ఇది టాంజెంట్ అవుతుంది. అండ్ సీకెంట్ అంటే ఏంది పిల్లలు? ఎ లైన్ విచ్ కట్స్ ద సర్కిల్ అట్ 2 distinct points. సర్కిల్ని 2 distinct పాయింట్ దగ్గర కట్ చేసే లైన్ని సీకెంట్ అంటారు. అయితే ఇవి ఒక లైన్కి ప్యారలల్గా ఉండాలంట. సో ఇది గివెన్ లైన్ అనుకోండి, గివెన్ లైన్, రైట్. సో ఇలా డ్రా చేయమన్నాడు. ఓకే పిల్లలు, నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి పిల్లలు, జనరేట్ ఏ జామెట్రికల్ డిజైన్ that the tangents drawn at the ends of the diameter of a circle are parallel. సో ఒక సర్కిల్కి ఎండ్స్ ఆఫ్ ద డయామీటర్ నుంచి 2 టాంజెంట్స్ని డ్రా చేయమంటున్నాడు. ఇది డయామీటర్ అనుకుంటే ఇది ఏ, ఇది బి. సో ఈ ఎండ్ పాయింట్స్ నుంచి 2 టాంజెంట్స్ని డ్రా చేయమంటున్నాడు, అవి ప్యారలల్గా ఉంటాయని. సో దీస్ 2 ఆర్ ప్యారలల్. ఓకే, ఈ ప్రూఫ్ కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఉంది. ఓకే పిల్లలు, నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి పిల్లలు, డ్రా ఏ రఫ్ స్కెచ్ యాజ్ ఎ టాంజెంట్ ఆఫ్ ఎ సర్కిల్ పాసెస్ త్రూ ద ఎండ్ ఆఫ్ ఇట్స్ రేడియస్. ఒక సర్కిల్ యొక్క రేడియస్ యొక్క ఎండ్ పాయింట్ నుంచి, ఇది రేడియస్ అనుకుంటే ఇది ఓ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అవుతుంది, ఏ ఈజ్ ద ఎండ్ పాయింట్ ఆఫ్ ద రేడియస్. ఇక్కడ నుంచి ఒక టాంజెంట్ డ్రా చేయమంటున్నాడు, రైట్. అయితే మనకి టాంజెంట్ ఈజ్ పర్పెండిక్యులర్ టు రేడియస్ అట్ ఏ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని తెలుసు. సో ఈ ఎల్ అనేది టాంజెంట్ అవుతుంది సర్కిల్కి, ఎక్కడ? ఏ దగ్గర. సో ఎక్కడైతే టచ్ చేస్తుందో సర్కిల్ని దాన్ని ఏమంటారు పిల్లలు? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటారు. సో ఇలా డయాగ్రామ్ డ్రా చేయమన్నాడు. ఓకే పిల్లలు, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి పిల్లలు, డ్రా ఏ రఫ్ స్కెచ్ ఆఫ్ అ పారలలోగ్రామ్ సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్. సో సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్ అంటే సర్కిల్ బయట ఉండాలి పారలలోగ్రామ్. ఎక్కడ ఉండాలి పిల్లలు? సర్కిల్ బయట పారలలోగ్రామ్ ఉంటే దాన్ని సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్ అంటారు. సో ఇలా పారలలోగ్రామ్ని టచ్ చేస్తూ, సో దీన్ని సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్. ఇన్స్క్రైబ్ అంటే సర్కిల్ లోపల ఉంటే దాన్ని ఇన్స్క్రైబ్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి పిల్లలు, సిక్స్త్ వన్, డ్రా ఎ సర్కిల్ ఇన్స్క్రైబ్ ఏ క్వాడ్రిలేటరల్. సర్కిల్ ఇన్స్క్రైబింగ్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ లోపల సర్కిల్ ఉండాలంట. సో అలా మనం డ్రా చేయాలి. ఫస్ట్ మీరు డ్రా చేసేటప్పుడు సర్కిల్ డ్రా చేయండి పిల్లలు. ఫస్ట్ క్వాడ్రిలేటరల్ డ్రా చేస్తే మనకు సర్కిల్ రాదు. కంపాస్తో సర్కిల్ డ్రా చేయండి, తర్వాత క్వాడ్రిలేటరల్ డ్రా చేయండి.
ఓకే పిల్లలు, రైట్. సో ఫస్ట్ క్వాడ్రిలేటరల్ డ్రా చేసి సర్కిల్ డ్రా లోపల సర్కిల్ డ్రా చేయడానికి వీలు పడదు. సో అందుకని ఫస్ట్ సర్కిల్ డ్రా చేయండి, తర్వాత క్వాడ్రిలేటరల్ డ్రా చేయండి దానిపైన. అలానే ఇక్కడ కూడా సర్కిల్ ఫస్ట్ డ్రా చేయండి, దాని చుట్టూతా ప్యారలలోగ్రామ్ డ్రా చేయండి. రైట్. ఈ సర్కమ్స్క్రైబింగ్ సర్కిల్, ఇన్స్క్రైబ్ ఏ సర్కిల్ ఆర్ క్వాడ్రిలేటరల్ మీద కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ చూద్దాం ఒకసారి. ఇది చూడండి పిల్లలు, ఆ ప్యారలలోగ్రామ్ సర్కమ్స్క్రైబింగ్ సర్కిల్ ఈజ్ రాంబస్. ఇది మనకి ప్రూఫ్ ఉంది కదా. ఆ ప్యారలలోగ్రామ్ సర్కిల్ బయట ఉంటే, సర్కిల్ బయట ప్యారలలోగ్రామ్ ఉంటే అది రాంబస్ అవుతుంది అని చెప్తున్నాడు. రైట్. అలానే రెక్టాంగిల్ అనేది సర్కిల్ బయట ఉంటే అది స్క్వేర్ అవుతుంది అని చెప్తున్నాడు. రెక్టాంగిల్ సర్కమ్స్క్రైబింగ్ సర్కిల్ ఈజ్ ఎ స్క్వేర్. ఇవి బిట్స్లా వస్తుంటాయి పిల్లలు. రైట్. ఇంకోటి చూడండి, a parallelogram inscribing in a circle is a rectangle. parallelogram సర్కిల్ లోపల ఉంటే అది ఏమవుతుందంట, రెక్టాంగిల్ అవుతుందంట. రైట్. ఇంకోటి చూడండి పిల్లలు, రాంబస్ ఇన్స్క్రైబింగ్ ఇన్ సర్కిల్ ఈజ్ స్క్వేర్. అదే రాంబస్ సర్కిల్ లోపల ఉంటే అది స్క్వేర్ అవుతుంది అంటున్నాడు. రైట్. ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, బిట్స్లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా పిల్లలు. ఈ 2 స్టేట్మెంట్స్ని మనం ప్రూవ్ చేయడానికి ఒక హింట్ యూస్ చేస్తాం, లేకపోతే ఒక కాన్సెప్ట్ యూస్ చేస్తాం. ఏదది? లెన్స్ ఆఫ్ అ టాంజెన్స్ డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఎ సర్కిల్ ఆర్ ఈక్వల్. ఈ కాన్సెప్ట్ని యూస్ చేసి మనం ఈ 2 ప్రూఫ్ని ప్రూవ్ చేస్తాం. ఏబి పిఏ ఈజ్ ఈక్వల్ టు పిబి. సో ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ని ప్రూవ్ చేయడానికి మనం యూస్ చేసే కాన్సెప్ట్ ఏంది పిల్లలు? లెన్స్ ఆఫ్ అ టాంజెంట్ డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఎ సర్కిల్ ఆర్ ఈక్వల్. అయితే సెకండ్స్ 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా పిల్లలు, వాటిల్ని ప్రూవ్ చేయడానికి మనం సైక్లిక్ క్వాడ్రిలేటరల్ స్టేట్మెంట్ని యూస్ చేస్తాం. దాని యొక్క ప్రాపర్టీని యూస్ చేస్తాం. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే ఏంది? సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే a cyclic quadrilateral is a quadrilateral in which has all its 4 vertices lying on a circle. ఒక సర్కిల్ మీద 4 vertices ఉంటే, అంటే ఇలా సర్కిల్ లోపల క్వాడ్రిలేటరల్ ఉండి దాని యొక్క వర్టిసెస్ అనేవి సర్కిల్ మీద ఉంటే ఆ క్వాడ్రిలేటరల్ని సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటారు. అయితే దీంట్లో ఒక ప్రాపర్టీ ఉంది, ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ యాడ్ అప్ టు 180. అంటే దట్ మీన్స్ ఆపోజిట్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ అ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఆర్ సప్లిమెంటరీ. ఏంది పిల్లలు? ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ అ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఆర్ సప్లిమెంటరీ అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180. ఏకి ఆపోజిట్ యాంగిల్ సి, బికి ఆపోజిట్ యాంగిల్ డి. సో అంటే యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 180. సో ఇది సైక్లిక్ క్వాడ్రిలేటరల్ యొక్క వన్ ఆఫ్ ద ప్రాపర్టీ. సో సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే ఏంది పిల్లలు? ఎ క్వాడ్రిలేటరల్ ఇన్ విచ్ ఆల్ ద వర్టిసెస్ లైస్ ఆన్ ఎ సర్కిల్ ఈజ్ నోన్ యాజ్ ఎ cyclic quadrilateral. In a cyclic quadrilateral, opposite angles, some of the opposite angles are supplementary. సో ఈ కండిషన్ యూస్ చేసుకొని మనం లాస్ట్ 2 స్టేట్మెంట్స్ని ప్రూవ్ చేస్తాం. ఓకే పిల్లలు, రైట్. ఈ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. 7th వన్ చూడండి పిల్లలు, హౌ మెనీ టాంజెంట్స్ కెన్ ఎ సర్కిల్ హ్యావ్? ఒక సర్కిల్కి ఎన్ని టాంజెంట్స్ ఉంటాయంటున్నాడు. ఒక సర్కిల్కి ఇన్ఫైనైట్ టాంజెంట్స్ని డ్రా చేయొచ్చు. వీ కెన్ డ్రా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టాంజెంట్ టు ఏ సర్కిల్. ఒక సర్కిల్కి ఇన్ఫైనైట్ టాంజెంట్స్ని డ్రా చేయొచ్చు, ఇన్ఫైనైట్ టాంజెంట్స్. 9th వన్ చూడండి పిల్లలు, ఏ సర్కిల్ కెన్ హ్యావ్ డాష్ ప్యారలల్ టాంజెంట్ అట్ మోస్ట్. సో ఒక సర్కిల్కి ఎన్ని ప్యారలల్ టాంజెంట్స్ ఉంటాయి పిల్లలు అంటే 2 ప్యారలల్ టాంజెంట్స్ ఉంటాయి. అట్ మోస్ట్ అని రాయాలి. ఆల్రెడీ అట్ మోస్ట్ అని ఇచ్చేసినాడు కాబట్టి 2 అని రాయండి. ఓకే, ఆప్షన్ ఈస్ బి. సో అంటే ఏంది సార్, మీరేమో ఇక్కడేమో చాలా డ్రా చేయొచ్చు, ఇన్ఫైనైట్ డ్రా చేయొచ్చున్నారు, ఇక్కడేమో 2 ప్యారలల్ టాంజెంట్స్ మాత్రమే డ్రా చేయొచ్చు అంటున్నారు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి పిల్లలు.
ఒక లైన్ ఉంది. ఈ లైన్కి ఎన్ని ప్యారలల్ టాంజెంట్స్ డ్రా చేయొచ్చు అంటే ఇన్ఫైనైట్ ప్యారలల్ టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. కానీ అలా ఈ సర్కిల్కి ప్యారలల్గా ఉండేటట్టు ఇన్ఫైనైట్ డ్రా చేయలేం. అంటే ఈ రెండు ఈ లైన్ ప్యారలల్ అవుతుంది. అలానే వేరే డ్రా చేస్తే ఈ 2 లైన్స్ ప్యారలల్ అవుతాయి. అట్టగా అయితే ఇక్కడ గివెన్ లైన్ ఏదైతే ఉందో దానికి ఒకటే ప్యారలల్ లైన్ డ్రా చేయగలమా? లేదు, ఇన్ఫైనైట్ ప్యారలల్ లైన్స్ డ్రా చేయొచ్చు. సో దీనికి అలా చాలా డ్రా చేయలేము, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద సర్కిల్ మాత్రమే డ్రా చేయాలి. ఇలా డ్రా చేస్తూ ఉండాలి. సో అంటే ఒక సర్కిల్కి ఎన్ని ప్యారలల్ టాంజెంట్స్ డ్రా చేయొచ్చు పిల్లలు? అట్ మోస్ట్ 2 ప్యారలల్ టాంజెంట్స్ మాత్రమే. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి పిల్లలు, 9th one. The common point of a tangent to a circle and the circle is dash. సో సర్కిల్కి టాంజెంట్కి కామన్ పాయింట్ ఇందాక చూసాం. ఎక్కడ టచ్ చేస్తుందో ఆ పాయింట్ని ఏమంటారు పిల్లలు? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటారు. ఏమంటారు పిల్లలు? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటారు. రైట్. 10th one. A tangent to a circle intersects it the circle dash point. ఎన్ని పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది అన్నాడు? 1 point, లేకపోతే 1 and ఓన్లీ 1 point అని రాయాలి, లేకుంటే 1 point అన్న రాయొచ్చు, 1 అని రాయొచ్చు. ఓకే పిల్లలు సిలబస్ మొత్తం మీకు వీడియో క్లాసులుగా కావాలంటే బియాండ్ టెక్స్ట్ బుక్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చింటాను. బియాండ్ టెక్స్ట్ బుక్. సో ఇది యాప్. ఈ యాప్లో మీరు ఆన్లైన్ క్లాసెస్ ఫుల్ సిలబస్ని మీరు యాక్సెస్ చేయొచ్చు. సో వీళ్ళున్న వాళ్ళు డౌన్లోడ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ పిల్లలు.